కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తారక రామానగర్ గ్రామ సంఘాల సహాయకులు సంఘ భవనం కోసం ఇచ్చిన భూమిని జిల్లా కేంద్రానికి చెందిన హసన్ అనే వ్యక్తి కబ్జా చేశాడు. ఆ స్థలంలో ప్రహారీ గోడ నిర్మించడంతో వివోఏ మహిళా సంఘాల సభ్యులు ఆగ్రహానికి గురై కబ్జాకు గురైన స్థలంలో ఏర్పాటు చేసిన ప్రహారీ గోడను కూల్చేశారు. 2 నెలల క్రితం స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ, వివోఏల కార్యాలయం కోసం కేటాయించిన స్థలంలో భూమి పూజ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాయకులు, అధికారులు ఎన్నికల నిర్వహణలో తలమునకలై ఉండగా ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని హసన్ అనే వ్యక్తి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని వివోఏ సంఘాల మహిళలు పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కబ్జా చేసిన హసన్ పై చర్యలు తీసుకోవాలని వివోఏ మహిళలు డిమాండ్ చేస్తున్నారు. సంఘము పరిధిలో ఉన్న ఈ ఖాళీ స్థలము గ్రామ సంఘంకు గవర్నమెంట్ అర్గెల్ నాగేశ్వరరావు తర్వాత ఎంపీపీ మల్లికార్జున రావడం జరిగింది. భూమి పూజ చేయడం జరిగింది. కానీ ఈ భూమి పూజ చేసిన తర్వాత మాకు అవైలబుల్ అంటే డబ్బులు మాకు అనుకూలంగా లేకుండే కావున మేము ఈ భూమిని కంచేసుకొని మా ఆధ్వర్యంలో చేసుకోవడం జరగలేదు. కానీ ఈరోజు ఇప్పుడు ఇక్కడ మన హసన్ అనే అతను మా జాగాని మా గ్రామ సంఘానికి కేటాయించిన సమావేశం కోసం ఏర్పాటు చేసుకున్న జాగాని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. కావున మేము ఈరోజు మా అందరం మహిళలందరం ఒక చోట వచ్చి ఈ కంచుని మరి ఈ గోడని తీసివేయడానికి అందరము ఐక్యమతంగా ఉన్నాము. ఈ జాగా మాకు కేటాయించిన జాగా ఈ స్థలము మాకు కావాలని మేము కోరుతున్నాము. అందరం కూడా మేము ఈ జాగా కోసం మేము ఎక్కడైనా తెగించి ఈ హసన్ ఆయనని మేము ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఆయనను హెచ్చరిస్తున్నాము ఏంటంటే ఈ జాగా మా గ్రామ సంఘాన్ని మేము 300 మంది తలుచుకుంటే ఈ హసన్ అనే అతను ఏమైనా చేయగలుగుతాము, ఎక్కడికైనా తీసుకువెళ్ళగలుగుతాము, ఆయనని మా మట్టుమాయ చేయగలుగుతాము అని మేము కోరుతున్నాము. కావున మీ అందరూ కూడా మా గ్రామ సంఘానికి సహకరించాలని కోరుతున్నాము. గవర్నమెంట్ మన గ్రామ పంచాయతీ నుండి మా అర్గెల్ నాగేశ్వరరావు తర్వాత ఎంపీపీ మల్లికార్జున మాకు కేటాయించడం జరిగింది. ఆయన మాకు చెప్పడం జరిగింది. భూమి పూజ కూడా 2 నెలల క్రితం చేయడం జరిగింది. ఆ ఆధ్వర్యంలో మా దగ్గర ఫోటోలు, వీడియోస్ మేము పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసుకొని అందరికీ